అందరినీ బ్రతిలాడ తెలుస్తుందండి చాలా మందికి. ఎట్లా బ్రతిలాడతారు తెలుసా? అక్క ప్లీజ్ అక్క, అన్న ప్లీజ్ అన్న, అన్న మొత్తం నీ మీదనే ఆశలు పెట్టుకున్నానన్నా, నువ్వు ఇస్తావా అని. అన్న నువ్వే అక్క, అక్క అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న నువ్వు అట్లా చేయకే అన్న, నువ్వు అన్యాయం అయిపో. ఏం బ్రతిలాడతారు తెలుసా? రిక్వెస్ట్ చేసులా ఐస్. కొంతమంది ఐస్ ఎట్లా చేస్తారు, ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. మా ప్రిన్సీ చేస్తుంది ఐస్. ఎంత కోపంలో ఉన్నా చల్లగైపోతారు. మనుషులను ఐస్ చేయడం తెలుస్తుంది కానీ దేవుణ్ణి ఐస్ చేయడం తెలుస్తలేదు చాలా మంది. కఠినాత్ముల మనసే కరగదీస్తారు మీరు. ఆయన మనసు వెన్నలాంటిదంట. ఆయన మనసు ఎట్లా కరిగిపోతుంది, కరిగిపోతుంది. కానీ ఆయనను బతిలాడుకునే తెలివి లేదు. యేసు నామములో ఇయ్యి ప్రభువా ఇయ్యి. ఇదే ప్రార్థన నేర్చినాం మనం. ఈ గాక ఒకటి వచ్చింది మళ్ళీ. గాక దేవుడు నిత్యంగా నేను ఆశీర్వదించును గాక. ఆమె అన్నారు బిజినెస్ విస్తరించబడును గాక, ఆరోగ్యం కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ఈ గాకాల దగ్గరనే ఉన్నాం కానీ ఈ రిక్వెస్ట్ అనేది మర్చిపోయినాం మనం. మనుషుల దగ్గరికి ఎప్పుడన్నా పోయి నువ్వు నాకు అప్పు ఇచ్చుదువు గాక, హై ఆమె అను, ఆమె నాడు నువ్వు నాకు ఇప్పుడు నాకు అవసరం ఉండే డబ్బులు ఇచ్చుదువు గాక అను, ఆమె అనాలి. అట్లా అనుమానాలు అంటే నిజంగా తీసి ఇచ్చేస్తారు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడన్నా అంటారు ఆయన ఇప్పుడు తప్పలేదు. అరే స్తోత్రం కలుగును గాక అంటే అలా ఆమె అనడానికి ఆలోచిస్తారు ఏంది? నేను అంటున్నా ఆయన మనసు వెన్నలాంటిది కదా, కరిగిపోతుంది ఉత్తగానే. ఆయన ఎట్లా బ్రతిలా. అందుకే యోబు గ్రంథం 8వ అధ్యాయంలో నీవు సర్వశక్తి మంతుని బ్రతిమిలాడుకొని ఎడల ఆ రిక్వెస్ట్ చేయాలండి. ఎంత బాగా ప్రార్థన చేశాడు 30వ కీర్తనలో దావీదు. ఎంత బాగా ప్రార్థన. ప్రభువా నేను మట్టిలోనికి దిగిన ఎడల మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించదు కదా. ఈ బాధలకు నేను చచ్చిపోతా, కానీ చచ్చిపోతే మట్టికి మన్నైపోతా. మన్నైన తర్వాత ఆ మన్ను నిన్ను స్తుతిస్తుందా? కానీ నీవు నన్ను బ్రతికిస్తే ప్రభువా నీ పేరు చెప్పుకొని బతుకుతాను, నిన్ను స్తుతిస్తాను, నేను గణపరుస్తాను, నీ క్రియలను వివరిస్తా అంటే వెంటనే ఆయన దుఃఖంను నాట్యముగా మార్చేసిండంట దేవుడు. అరే ఎన్నెన్నో ప్లాన్లు చేస్తాం, ఎన్నెన్నో మెలకువలు, అన్నిట్లో మాటల చాతుర్యాన్ని ప్రదర్శిస్తాం. కానీ ఏసే దగ్గర ఏసేని కన్విన్స్ చేసే మాట ఎందుకు రాదు? భర్తను బతిలాడు తెలుసు, భార్యను బతిలాడు తెలుసు, ఫ్రెండ్స్ని బతిలాడు తెలుసు, కానీ ఏసేను బ్రతిలాడు తెలియదు. యేసు నామములో ఇయ్యి ఆమేన్ హల్లెలూయా అని మాత్రం ఇస్తాడు. కానీ నీ హృదయాన్ని కుమ్మరించడం అంటే అది కాదు.